హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లాస్ట్ సెట్కి సంబంధించి ప్రస్తుతానికి మనం వెరిఫికేషన్ టైంలో ఉన్నాము. అయితే చాలా మందికి అయితే అప్రూవల్ వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ మనం 5th స్టెప్లో ఉన్నామండి. ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి, అంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడము. ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఎవరికైతే అప్రూవల్ వచ్చిందో, అంటే ఈ విధంగా 3 స్టెప్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. సబ్మిట్, వెరిఫైడ్, అప్రూవ్ అని రావాలి. కింద యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి కూడా రావాలి. అలా వచ్చిన వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అయితే మనకు అఫీషియల్గా కూడా లిస్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. 21వ తారీఖు ఏదైతే ఉందో మనకు ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఉందో దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత రోజు 22, 23 ఈ 2 రోజుల్లో మాత్రమే మనము కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాను. అయితే 2 డేసే ఉంది. అప్పుడు మీరు హర్రీ అవ్వకుండా ముందుగానే ఒక అవగాహన అయితే వస్తుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. 22వ తారీఖు లైవ్గా కూడా మీకు చూపిస్తాను. ఎవరిదో ఒకరిది ఒక అకౌంట్ తీసుకొని మీకు ఏ విధంగా మనం కాలేజెస్ సెలెక్ట్ చేయాలని కూడా చూపిస్తాను. అయితే మనకి 20వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు చాలా మందికి కూడా అప్రూవల్ రావాలి. అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. 20వ తారీఖు అంటే ఒక 2-3 డేస్ మళ్ళీ పెంచుతారు. ఒకవేళ మీరు ముందుగా ఏమైనా మార్పులు కనిపించినట్లయితే నాకు మెసేజ్ చేయండి, లేదా నేను చూసినట్లయితే వెంటనే వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ మార్పులు ఏమీ లేకపోయినట్లయితే ఈ స్కెడ్యూల్ ప్రకారమే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఎనబుల్ అవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ లాగిన్ అని చెప్పి మనం దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. 21వ తారీఖు ఇలా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. అయితే కాలేజెస్ లిస్ట్ 2024 ఇంకా రిలీజ్ చేయలేదు. ఒకవేళ ముందు రిలీజ్ చేస్తే ఆన్ టైంలో జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రిలీజ్ చేయలేదంటే మేబీ ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదా ఈ రోజు రేపట్లో అయితే మన కాలేజెస్ లిస్ట్ అనేది ఎనబుల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఏదైతే ఏముంది ఫస్ట్ మనకు వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఇలా రావడం జరుగుతుంది. మనం దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అనేది అడగడం జరుగుతుంది. అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే మీద ఉందో ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత ఈ విధంగా డైరెక్ట్గా మీకు కాలేజెస్ లిస్ట్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ యాడ్ ఆప్షన్స్లో కూడా మనం క్లిక్ చేసినట్లయితే కొన్ని కాలేజెస్ అక్కడ ఉండిపోతాయి. వాటిని యాడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ లిస్ట్లోకి మనకు వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో అన్ని కాలేజెస్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన కాలేజ్ కోడ్ కూడా ఉంటుంది, కోర్స్ కోడ్ ఉంటుంది, అలాగే కాలేజ్ టైప్ ఉంటుంది, ఫీ టైప్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరు ఏ కాలేజ్ అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం ఎన్ని కాలేజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనము ప్రియారిటీ లిస్ట్ అనేది ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఏముండాలి, సెకండ్ ఏముండాలి, థర్డ్ ఏముండాలి అని చెప్పి ఈ ప్రియారిటీ లిస్ట్ ప్రకారము మన ర్యాంక్ ప్రకారం కూడా వాళ్ళు సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్లో పెట్టుకోవాలి. ఎలా ఫస్ట్లో పెట్టుకోవాలంటే ఇక్కడ అప్ అండ్ డౌన్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇలా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీని మీద ఈ సెలెక్ట్ ఆప్షన్లో సెలెక్ట్ చేసి అప్ చేయాలా, దాన్ని డౌన్ చేయాలని చెప్పి మీరు అప్ అండ్ డౌన్స్ చేసుకుంటూ ఫస్ట్ ఏది ఉండాలి, సెకండ్ ఏది ఉండాలి చెప్పి ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అన్నీ సెలెక్ట్ చేసేసుకోవచ్చు, లేదా నాకు ఒక 5 సరిపోతాయి, ఒక 10 సరిపోతాయి అనుకుంటే ఒక 10 సెలెక్ట్ చేసి మీరు అప్ అండ్ డౌన్ సెలెక్ట్ చేసేసుకొని ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కాలేజ్ కోడ్ కానీ కోర్స్ కోడ్ కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనకు కాలేజెస్ లిస్ట్ పీడిఎఫ్లు రిలీజ్ చేస్తారో అప్పుడు కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ కూడా మీరు రాసుకోవాలి. పక్కనే కాలేజ్ నేమ్ కూడా రాసుకోవాలి. ఇవన్నీ రాసుకున్నట్లయితే మీరు త్వరగా ఈ వెబ్ ఆప్షన్స్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. 22, 23 అన్నారు. తర్వాత 24వ తారీఖు మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఒకసారి మనం సేవ్ అండ్ సబ్మిట్ చేసినట్లయితే అది మళ్ళీ ఆ 2 డేస్లో మళ్ళీ మీరు మార్చుకోవడానికి ఉండదు. మళ్ళీ 24వ తారీఖే ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, అప్పుడు మార్చుకోవాలి. కాబట్టి కేర్ఫుల్గా అయితే మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఈ విధంగా మనం సెలెక్ట్ చేసేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయొచ్చండి. నెక్స్ట్ వీడియోలో కాలేజెస్ గురించి కూడా చూస్తాను. ప్రియారిటీ వైజ్ ఏ కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా కమింగ్ వీడియోస్లో వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఏమైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.